శక్తిగల మన వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో వచ్చాడా? వాడు తిరుగుతానే ఉంటాడు. ఆడు మీటింగ్ అయిపోయిందా బజార్లు తిరుగుతూనే ఉంటాడు. ఆడు పోయి ఉంటాడు, అషుగారి దగ్గరికి ఆడు పోయి ఉంటాడు. పోయి పేసుకరా, పోయి ఎతకరా, చూడవా కట్ట పెట్టి. ఆడు నీ మాట ఇంట్లో నీ తన నెత్తి మీద కూర్చున్నాడు. వాడు ఇప్పుడు వచ్చి వాడికి లక్షలు తగలబెడుతున్నావు కానీ వాడు చదివేవాడేం కాదు. వాడు అందుకనే చెబుతున్నా, పిల్లలకి లక్షలు తగలబెట్టవాకండి. రైట్, కూర్చోండి పిల్లలు, కూర్చోండి. చదివినా కూడా అక్కడ ఉద్యోగాలు ఏమి లేవు మీకు. అక్కడ ఉన్న ఉద్యోగాలు ఓడబిగుతున్నారు అక్కడ. అలాగనుకో చదువుకోవద్దని చెప్పట్లేదు. చదువుల మీద పిల్లలకి మీద బాగా ఇంటెలిజెంట్స్ అయితే వాళ్ళ మీద ఖర్చు పెట్టండి డబ్బు, లేకపోతే మాత్రం ఖర్చు పెట్టద్దు. మీరు ప్రేమతో చెప్తున్నాను, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడి మందిరానికి ఇవ్వండి ఆ సొమ్ము, దేవుడి కార్యాల కొరకే ఇవ్వండి, దేవుడి గట్టిగా పనుల కొరకే ఇవ్వండి. అదిగో నార్త్ ఇండియాలో వందల వేల కొలది ప్రజలు విశ్వాసులు ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. తినటానికి తిండి లేదు వాళ్ళకి, మందిరాలు లేవు వాళ్ళకి. వాళ్ళకి పంపిస్తాం కావాల్సిందే డబ్బులు. కనుక జ్ఞాపకం చేసుకున్నాం. వాడు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని బండేసుకొని పోయినాడు అంట. చూడండి వాడు. సరే, మన బాగానే చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథం ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయంకి వద్దాం. 113వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. 113 మొదటి 2 వచనాలు చదువుదామన్నా. చెవులు గలవాడు వినుగాక. అర్థమైందా? చదవండి అంటే చదవండి, చదువుదామంటే చదవండి. అది చదవండి. ఎందుకంటే ఎట్లయిపోయినారంటే ప్రస్తుతం అంతా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఒకరు చదువుతున్నారు, మిగతా వాళ్ళు బైబిల్ మూసేసి కూర్చొని హాయిగా ఏం చేస్తున్నారు? ఏం చెప్పండి, ఎవరి గొడవలో వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. అంటే దేవుని పని అని, దేవుని కార్యాలని కూడా ఏం లేదు. వాక్యంలో ఉంది, దేవుని కార్యములు అశ్రద్ధ చేయవాడు ఎవడంట. మరి అది నా మాట కాదు, దేవుడి మాట. అది దేవుడి కార్యం. ఇంటిలో కూడిక పెట్టుకున్నా, బజార్లో కూడిక పెట్టినా అది దేవుని యొక్క కూడిక, దేవుని చేత ఏర్పరచబడిన కూడిక. కాబట్టి గుర్తు చేసుకోండి. కాబట్టి నా మాటలు కొంచెం కొత్తలకు కొంచెం కోపంగానే ఉంటాయి, కానీ కనుక కోపడకపోతే ఈ రోజుల్లో కనుక ఎకచెక్కల మాటలు వేసుకుంటా ఉంటే ఒక్కడు లోబట్టల్లా. ఎందుకంటే అంత హాయిగా సరదా జీవితం అయిపోయింది. కుదరదు పరలోక రాజ్యంలో సరదా జీవితం. కనుక నీ సొంత రక్షణను భయముతో వణకుతో అంతము వరకు జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన వాడో అంత చాదస్తము కలిగిన కోపము కలిగిన దేవుడు. బుద్ధి లేని కన్నికల్ని ఏం చేశాడు దేవుడు? ఏం చెప్పండి, తెలుసు కదా మనందరికీ. తలుపు ఏం చేశాడు? ఇది ఎవరో నాకు తెలియడానికి ఎందుకన్నాడు ఆ మాట? క్రైస్తవాసులకి ఈరోజు అసలు ఒకటి నీకు ఎలాగున్నానంటే ఏ భయం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నమాట. ఎంతగా కోపపడుతూ బాధతోటి కనుక వ్యక్తపరుస్తున్నప్పటికీ మీలో శ్రద్ధ రావాలని ఆశ. అంతే. బెత్తమ వాడని తండ్రి అట, కుమారుడికి ఎవడట? శత్రువు లేకపోతే విరోధం. సామెత గ్రంథంలో బెత్తం వాడాల్సిందే. ప్రేమతో చెప్పాలి, అదే సమయంలో బెత్తంతో కూడా చెప్పాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుమని రాయబడిన వాక్యం. వాడు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే బండేసుకొని పోయినట్టు ఏమనాలని చెప్పండి. ఇప్పుడు నేను ఏమనాలి అంటున్నాను.
కనుక ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవిత యాత్రలో మన యొక్క పరిస్థితులు చాలా దారుణమైపోయినాయి. నేను అందుకనే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసుకొని వెళ్ళేటప్పుడు ఆనాడు ఉన్న స్త్రీలతో మాట్లాడిన మాట ఏమన్నాడు చదువుదామా? లూకాసు సువార్త 23వ అధ్యాయం చూద్దాం. మనమందరం చదవాల వాక్యాల్ని. రండి, లూకాసు సువార్త 23వ అధ్యాయం ఏమంటున్నాడు? 27వ చదువుదాం. గొప్ప జన సమూహమును ఆయనను గుర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు చూసి, ఎవరి వైపు? దుఃఖించుచున్న స్త్రీలు, అందరు స్త్రీలు చాలా మంది స్త్రీలను ఆయనను దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు కానీ కొద్దిమంది మాత్రమే దుఃఖిస్తూ ఉన్నారు. యేసు వారి ఆడవలసిన పనులే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎంటర్టైన్స్ అని యేసు ప్రభువుని మీరు ఏం చేస్తుంటారు? చాలా మంది ఎగతాళి చేయడానికి మంచిదే చేసుకోండి, అట్లన్నా కనీసం ప్రార్థన చేస్తారు 40 రోజులన్నా. నా నిమిత్తం ఆడవలసిన పనిలే. మరి ఎవరి కోసం ఆడమన్నారు? మా వీరమ్మ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏం అడిగిందో దాకా అత్త కోడలు ఈ ఊరని ఆ ఊరని ఈ ఊరని ఆ ఊరని తిరగని ఊరు లేకుండా సరిగ్గా రేపు బాబు సచ్చేది లాగున్నప్పుడు నేను ఇంకులు బాబయ్యే సమయం అప్పుడు 2006వ సంవత్సరం అని నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాను. అప్పుడు దేని కోసం ప్రార్థన చేసి నేర్చింది మా వీరమ్మ. మా కనకయ్య ఎవరి కోసం వేశాడు? మా కనకయ్యకి ఇప్పుడు ఏడుపు కాదు, ఇది వచ్చాడు. ఇప్పుడు మా మేస్త్రి గారు వచ్చారని కొద్ది సెలవు సార్ వాళ్ళు అని వీళ్ళు సింహాసనం ఏ మీటింగ్ పెట్టుకుని ఆడకెళ్ళి బండి వేసుకొని ఇప్పుడు మీకు రేపు ఏడుస్తారు. 70 రోజుల దగ్గరికి వచ్చి అది చెబుతున్నా. సో యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుండి. ఏం చేయమన్నాడు? మీ నిమిత్తం అంటే మాట్లాడరు అంతే. మా వీరమ్మ కోసం వీరమ్మ ఏడవాలి, మా కనకయ్య కోసము కనకయ్య ఏడవాలి, మా ప్రభావతము కోసం మా ప్రభావతం ఏడవాలి. మా బాబు కొడుకుని తీసుకొని పోయినాడులేండి గుజరాత్, వదిలిపెట్టి వస్తాను పోయాడు. మా చిన్న తన కూడా వచ్చి ఏం చేయాలి? పలకండి అక్కళ్ళు ఎవరి కోసం ఏడవేలంట? ఏంది పలకండి? నోరు లేవా? నోరు కలిగిన వాడు మాట్లాడలేకపోతే నోరు పడిపోవును గాక. ఏంటిది? ఏ సమాధానం అక్క? నోరు రా. మా సమాగట్ని యొక్క మా గట్టిన యొక్క పక్కనట్టిన యొక్క ఎక్కకి అసలు రాదు. సరిగా రండి. ఏంది? ఎవరికి నిమిత్తం ఏడమంటున్నాడు? మీ నిమిత్తం అంటే మా అప్పుడు గుంపులో పోయిందా అంతా ఎవరు? నా నిమిత్తం నేను ఏడవాలి, నా నిమిత్తం నేను ఏడవాలి, నా నిమిత్తం నేను ఏడ్చి. రెండోది ఏమన్నాడు? మీ పిల్లల నిమిత్తము ఏడవండి. పిల్లల నిమిత్తము కూడా నీ నిమిత్తం ఏడవాలి, మీ పిల్లలు. ఎందుకు రాశాడు ఆ మాట? స్త్రీలకు చాలా వాక్యాలు ఉన్నాయి తెలుసులో మీకు పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందని రాయబడింది. జ్ఞానము కలిగిన స్త్రీ అన్నాడు. పురుషుల గురించి వాక్యాలు రాయబడ్డాయి కానీ చాలా తక్కువ రాయబడ్డాయి. చూద్దామా ఒకటి మాట? సందర్భం కాదు, అయినప్పటికీ కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. 1 తిమోతి రాసిన పత్రిక గతంలో చాలాసార్లు చూసినవే. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. 8వ వచనం చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయం 8 నుంచి చదువుదాం అందరం. కావున ప్రతి స్థలమందును
పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని తిమోతి ఇక్కడ 8వ వచనం నుంచి 15వ వచనం దాకా దాదాపుగా 8 వచనాలు చెప్పాడు. 8 వచనాలు చెప్పాడు. అందులో ఇంటిలో ఉన్న భర్తలను గురించి పురుషుల గురించి మాత్రం ఒక్క వచనమే చెప్పాడు. 8వ వచనం ఏమన్నాడు పురుషుల గురించి? కావున ప్రతి స్థలమందును పురుషులు ఏం చేయాలట? కోపమును, రెండవది సంశయమును లేనివారై, మూడవది పవిత్రమైన చేతులెత్తి, నాలుగవది ప్రార్థన చేయవలనని. సో పురుషుల విషయములో 4 చెప్పాడు. ఇప్పుడు 9వ వచనం నుంచి 15వ వచనం దాకా అక్కాలకి ఇవన్నీ. అంటే ఎన్ని వచనాలు చెప్పాడు? 6 వచనాలు చెప్పాడు. అంటే అన్నాలకు ఒక వచనం, అక్కాళ్ళకి ఎందుకు చెప్పాడు? మన సంగతి బాగా తెలుసు దేవుడికి. ఈ రోజు వేసిన డ్రెస్సు రేపు వేయము. వేస్తున్నారా? ఈ రోజు వేసిన రేపు వేయము. కనుక ఈ వారం వేసిన డ్రెస్సు మళ్ళీ ఇంకో వారము. యవనస్తుల కూడికలో అడిగితే కనుక సంవత్సరానికి ఎన్ని డ్రెస్సులు మారుస్తారని అడిగా. ఒక అక్క ఉంది, కరెక్ట్ నీ యొక్క 3 డ్రెస్సులు అని చెప్పింది. కనుక ఒక డ్రెస్సులను కనుక ఒక డ్రెస్సు ఎన్ని వారాలు వాడతారు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు వాడతారని చెప్పి అడిగా. నేను ఆ క్వశ్చన్ చేశాను నేను మందిరంలో. ఒక అక్క ఉంది, కనుక వద్దులేండి అవన్నీ, మీరు బాధపడతారు. అంటే ఈ రోజు వేసిన డ్రెస్ ఎప్పుడు వేస్తుంది మల్లిక? ఏం చెప్పండి మా అక్కలు చేసే పనులు. నన్ను అన్నారు కొంతమంది మన అక్కలు, ఏంది అన్నకి ఈ సొక్క తప్పితే ఇంకేం సొక్క లేదని అన్నారు. మన పెద్ద అక్కలే. నేను జాగర్లమూడిలో కొన్న చెప్పులు మళ్ళీ జాగర్లమూడికి వచ్చింది, అక్కడ ఉన్నాయి నా దగ్గర. ఎన్ని సంవత్సరాలు వాడాను నేను? బయటికి వేసుకొని పోను కనుక ఇంటి దగ్గర, అలాగే నేను మందిరంలో గట్రా సంగతి విశ్వాస దగ్గరికి వెళ్ళాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకో తీసుకుంటాను. నేను గృహాలు దర్శించడానికి వాడికి వాడుకుంటాను దాన్ని. నేను కొనుక్కోవాలనుకుంటే రోజుకు ఒక డ్రెస్సు నేను వేసుకోగలను, రోజుకు ఒక రకమైనట్టుగా షూస్ నేను కొనుక్కోగలను. నాకు ఆ దేవుడు శక్తిని ఇచ్చాడు. కానీ మన సోకులు కాదు దేవుడికి కావాల్సింది. ఆయన కావాల్సింది ఏంది? మన బ్రతుకులు. మన బ్రతుకు కావాలి దేవుడికి. అలాగనుకొని చినిగిపోయిన వేసుకోమని చెప్పట్లేనే. నేను దాదాపుగా ఒక్కొక్క డ్రెస్సు 10 సంవత్సరాలు వాడతా. ఇప్పుడు కొంచెం వాడట్లేదులేండి, కనుక వాటిని ఇంకోరికి ఎవరికి ఇచ్చేసేస్తున్నాను 4-5 సంవత్సరాల తర్వాత. సో ప్రియమైన వలన ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చూసేది నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావా, ఎలాంటి నగలేసుకున్నావా, ఎలాంటి అలంకరించుకున్నావా, ఇది ఎవడు దేవుడు చూడాలి. తెలుసు కదా మనకి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. చదువుకుందాం వచనం 7వ వచనం నుంచి. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఏందంట? అతడు ఎంత అందగాడో, ఆ అక్క ఎంత అందం కలిగిందో. రెండోది ఏమన్నాడు? అతడి ఎత్తునైనను, అతడి రూపమును కూడా, అతడి ఎత్తును ఏం చేద్దంట? అసలు లక్ష్య పెట్టవద్దు అన్నాడు. దేవుడు దేనిని లక్ష్య పెట్టవద్దు అన్నాడో మనుషుడు దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు దేనిని లక్ష్య పెట్టమన్నాడో మానవుడు దాన్ని ఏం చేయట్లేదు? లక్ష్య పెట్టట్లేదు. అదే జరుగుతుంది ఈరోజు. లోకములో కాదు, విశ్వాసుల మధ్యలో జరుగుతున్నది. విశ్వాసుల మధ్యలో జరుగుతున్నది. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో
మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు కొంచెము కూడా వాటిని విలువలోకి తీసుకోడు. ఆ తర్వాత ఏం రాయబడింది చదువుదాం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతన్ని త్రోసివేసి ఏందంట, ఏంది పలకండి నేను చెప్పిన మాట, ఏం చేశాడంట, దేవుడు త్రోసాలను పడేశాడట. యెషయాను వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టాడు, కానీ దేవుడు సమూయేలుతో అంటున్నాడు, నేను వాళ్ళని త్రోసేసేసాను అంటున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు కూడా మీకు చాలామందికి ఎట్టుంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. అవును, చాలా బాధగా ఉంటుంది. దేవుడు త్రోసివేసిన వాటిని మనము ఏరుకొని భద్రం చేసుకొని జాగ్రత్త పెట్టుకుంటున్నాం మనం. తర్వాతకి ముందుకెళ్దాం. ఏమన్నాడు అక్కడ, త్రోసివేసుతని కనుక తర్వాత మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా, అది దేవుడు లక్ష్య పెట్టేది దేని, మన దిల్, హృదయం. దేవుడికి కావలసినది హృదయం. అందుకనే లోకముల సామెత ఏమని, ఇల్లు చూడు, బాగా తెలుసు మా అక్కళ్ళకి కదా, ఇల్లు చూస్తే మా ఇల్లాలు చూస్తే ఎట్టుంటుందో. కొంతమంది అక్కలు బయటికి మన సంఘం సంబంధించిన వాళ్ళే నేను విన్నాను, నేనేం చూడలేదులే లోపలికి వెళ్ళి, కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అక్క చూస్తే అసలు ఏం టిప్ టాప్ అయిపోద్దో. ఇంట్లో చూస్తే ఎట్టుంటుందంట, మా నిర్మల మట్టనే చూస్తుంది. ఇంట్లో చూస్తే ఎట్టుంటుందంటే ఈగల గబ్బు. బయటికి వెళ్ళేటప్పుడు ఎట్టుంటుంది మా అక్క, ఏంది పలకండి బయట ఉన్నాళ్ళు కూడా, అబ్బో ఏ రెడీ అయిపోద్దో. ఇంటిలో మాత్రము ఈగల గబ్బు. బాప్తీసం తీసుకున్న సంగతి, సంఘంలో వాళ్ళ సంగతి నేను చెబుతుంది, నేను పేర్లు చెప్పట్లా. ముందల ఇల్లు చక్కబెట్టు, తర్వాత బయట చక్కబెట్టు. ఈ లోకములో సామెతలు. కాబట్టి మా వీరమ్మకి చెప్పేది ఏంటంటే, మా కనకయ్యకి చెప్పేది, మా కనకయ్యకి అసలు లేదులేండి, ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు చచ్చి బతికాడు. ఏ కనకయ్య పోవస్తున్నాడు, దేవుడు ఏం చేశాడు, పోనీలేని ఏం చేశాడు, మళ్ళీ ఎవరు ప్రార్థన చేశారు, మా వీరమ్మ చేసిందో లేకపోతే మా ప్రభావతమ్మ చేసిందో, సంఘం చేశారు, ఎవరు చేశారు, మళ్ళీ ఏం చేశాడు దేవుడు, ఏం పలకడేంది మా కనకయ్య వెనకనుండి, పోనీలేని ఏం చేశాడు దేవుడు, బతికిచ్చాడు. ఎందుకు ఇకనైనా సరి చేసుకుంటామేమోనని, ఇకనైనా చక్కపరుచుకుంటానేమోనని. ప్రియమైన సంఘమా, నేను పదే మాటలు చెప్పటానికి హేతు ఏందో తెలుసా మీకు, ఆయన రాకడ దగ్గరకు వచ్చింది. నోవహు ఆ సమయంలో దేవుడు ఏం చేశాడట, చదువుదామా మాట, 1 పేతురు పత్రిక. ఆ పని కూడా అదే, మిమ్మల్ని కోపంతోనో భయముతోనో ఏదో విధంగా దేవుని వైపు మళ్లించాలని ఆశ. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. 19-20 వచనాలు చదువుకుందాం. 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, గమనించాల పదాలు, దేవుని దీర్ఘశాంతమట ఇంకా. బైబిల్ అదొక టాపిక్, ఇంకా అనే పదాలు ఉంటాయి. ధ్యానం చేయండి, ఏ సందర్భంలో ఎందుకు వాడాడో దాన్ని ధ్యానం చేయండి. కానీ అదొక చక్కని సబ్జెక్ట్. ఇంకను ఏందట, రాయబడిన మాట అక్కడ. సో చదువుదాం. ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే దేవుడు తన దీర్ఘశాంతముతో ఏం చేస్తున్నాడట. దీర్ఘశాంతం అంటే అర్థమైంది,
సో పనిలే ఇంకోసారి ఇద్దాం అవకాశం, ఇంకో నెల చూద్దాం, ఇంకో వారం చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం. అదనమాట దీర్ఘశాంతం అంటే. సో దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచు అంటే దేవుడు తన దీర్ఘశాంతముతో ఏం చేస్తున్నాడట, ఇంకా లోకములో లేకపోతే ఆనాడు నోవహు దినాలలో ఉన్న ప్రజలను ఏం చేస్తున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టుచు చదువుదాం, కిందకి వెళ్దాం. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచు ఉండగా, గమనించాల పదాలు. ఒక ప్రక్కన దేవుడు నోవహు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించిన మాట ప్రకారంగా నోవహు ఓడ కట్టుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో దేవుడు ఆత్మరూపిగా వెళుతూ నోవహు కానీ దేవుడు కానీ దీర్ఘశాంతముతో కనుక కనిపెట్టుచు ఈ రెండు కార్యాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడంట, చదువుదాం, కిందకి వెళ్దాం. సో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఆ పదాలు గమనించాలి. ఎవరి యొద్దకంట, మా కనకయ్య యొద్దకు, మా కనకయ్య పెద్ద కొడుకు యొద్దకు, మా చిన్న కొడుకు యొద్దకు, కనుక ప్రయాణమే వెళ్ళిన మా బాబు కొడుకు యొద్దకు, ఇక్కడ చేరిన ఇంకా అనేకుల యొద్దకు, ఇంకా అవిధేయత చూపించుచున్న వారందరి యొద్దకు. చూడండి దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. అవిధేయుల యొద్దకు ఎవడినో పంపించట్లా. అర్థమవుతుంది మీకు ఆ పదాలు? అవిధేయులైన వారి యొద్దకు. చదువుదాం. అందుకని బైబిల్ చదివేటప్పుడు గుడ్డెద్దుపై చేలో పడినట్టు చదవకుండా రోజుకు ఒక అధ్యాయము, ఒక్కొక్క పదాన్ని, ప్రతి ఒక్క అక్షరాన్ని దీర్ఘమా, గుడింతమా, ఐత్వమా కనుక ఏదో చదవండి. చదివితే మీకు బాగా అర్థమవుతుంది. సో చదువుదాం. అవిధేయులైన వారి యొద్దకు, చదువుదాం, అనగా చెరలో ఉన్న, అది అవిధేయులు ఎక్కడ ఉన్నారట? ఎస్, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు కూడా ఇంకా ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఎవడు తీసుకెళ్ళాడు చెరలోకి? ఇదే తిమోతి పత్రికలకు వచ్చిన, ఇక్కడికి మళ్ళీ వద్దాం రండి. తిమోతి పత్రిక 2వ పత్రిక, కొంచెం మా కనకయ్య కూడా ఇక్కడ మనసు పెట్టి ఇంటే మంచిది. అది రక్షణ మారు మనసు లేని వారందరూ కూడా. 2వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయం 24 నుంచి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి జాగ్రత్తగా. అందువలన సాతాను తన ఇష్టమ చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో, చాలంతే. ఎవరు చెరబట్టారట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టి వారు ఎక్కడ పెట్టాడు? ఉరిలో. ఈరోజు కనకయ్యే కానీ లేకపోతే కొడుకులు ఇద్దరే కానీ ఇంకా రక్షణ మారు మనసు పొందిన వీరందరినీ కూడా సాతానుగాడు ఏం చేశాడు? చెరపట్టుకొని తీసుకెళ్ళాడు. చెరపట్టుకొని వెళ్ళి వాడిని ఉరిలో పెట్టాడు. అంటే కనకయ్యకి అర్థం కావట్లే. ఇప్పుడు కనకయ్య ఇద్దరు కొడుకులకి అర్థం కావట్లే. వారు ఎక్కడున్నారంట చెప్తుంది వాక్యం. ఉరిలో ఉన్నారు. ఉరి అంటే ఏంటిది? ఏం చెప్పండి? 2-3 రోజుల నుంచి, దాదాపు వారం 10 రోజులు, నెల రోజుల నుంచి ఒకటే నీకు న్యూస్. ఎవరి కోసం? వార్తలు చూడలేదా? ఆ ఎంఎన్ దగ్గర ఉన్నట్టు నీ యొక్క అమ్మాయి, కేరళ అమ్మాయి నిషా అనే అమ్మాయి కోసం మన 16వ తారీఖు ఏం చేయాలి? ఆ అమ్మాయిని ఉరి తీయాలి. ఆ అమ్మాయి ఉరి తీయబడకుండా ఉండటానికి కొరకై భారతదేశం సాధ్యమైనంత ప్రయత్నం చేస్తుంది. అందులో కేఏ పాల్ గారు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తున్నారు. ఊరంటే ఏంటిది? చావు.
కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మా కనకయ్య కానీ ఇద్దరు కొడుకులు కానీ రక్షణ మారు మనసులో ఇక్కడ కూర్చున్న వారు కానీ శబ్దయంత్రం ద్వారా దూరంలో దగ్గరలో కూర్చుని వింటున్న వారు కానీ ఇంకా రక్షణ మారు మనసు పొందకుండా, రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మలో పాలు పొంది ప్రభు బలలో పాలు పొంది కూడా ఇంకా వ్యభిచారం చేస్తూ, సారాలు తాగుతూ, చుట్ల తాగుతూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ వెళుతున్న వారు కూడా ఎక్కడున్నారు? ఊరిలోనే. బుద్ధి లేని కన్నికలు అదే, వారు కూడా కన్నికలే, రక్షించబడ్డ వారే, కానీ వారికి ఏమి లేదు, సిద్ధపాటు లేనిది అక్క ఊరిలో కూర్చున్నారు వాళ్ళు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టి ఊరిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు అదే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చదువుతున్న మాట. సో అవిధేయులైన వారి యొద్దకు అనగా, చదువుదాం కిందకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి, ఎంత దేవుని ప్రేమండి, ఆయనే వెళ్ళాడట. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న, మంచిని తీసిపెట్టే, భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? మధ్యాహ్నం ప్రాణాపాయకరమైన పరిస్థితిలో ఉన్నా నేను రూమ్లో, కనుక అభిషేకాన్ని ఫోన్ చేద్దాం అనుకున్నాను, కనుక నా మనసు అంగీకరించలే మళ్ళీ. కనుక పరిస్థితి కనుక ఏదేమైనా నిలబడదాం అనుకొని ప్రార్థన చేసుకుంటున్నాను అలాగనే. కనుక దాదాపుగా శనివారం పోయినసారి కూడా నెల కింద అట్లనే వచ్చింది. కనుక నేను లెగుస్తున్నాను, అలాగనే కూర్చుంటున్నాను. ఈరోజు వాక్యం చెప్తానా లేదా అన్నట్టు డౌట్ వచ్చింది. దాదాపు గంట సమయం. కనుక వామిటింగ్ మోషన్ అన్నమాట. సో ప్రార్థన చేసుకున్నాను, ప్రభా సాయంకాలం పరిచర్య ఉంది, అది నీది పరిచర్య, నాది కాదు, ఏం చేస్తావో చేసుకో అని కూర్చున్నాను. అట్లనే కూర్చున్నాను. అయినప్పటికీ నీ దేవుడు సాయంకాలాన్ని కొంచెం ఓపిక ఇచ్చాడు. 3 గంటల టైంలో కొంచెం ఆహారం తీసుకున్నాను. నా కోసం ప్రార్థన చేయండి, అందుకు చెప్తున్నాను నేను. కనుక శత్రువు ఏదో రకంగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దానిని తుదమట్టు వరకు జయించాలనే ఆశ. ప్రాణం పోయినా దేవునిలోనే పోవాలంతే, దేవుని పనిలోనే పోవాలి. అలాగనుకొని మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు ఈ మాట, నా కోసం ప్రార్థన చేయటానికి చెప్తున్నాను అన్నమాట. సో ఏదేమైనప్పటికీ చెరలోకి వెళ్ళిపోకూడదు వాడి చేతిలోకి. ఏ విధముగానే సరే సాయంకాలం పరిచర్య కొరకే దేవుడు నన్ను నిలబెట్టాలనుకొని కూర్చున్నాను. అలాగ వాక్యం చూసుకున్న తర్వాత అలా పడుకుంటూ కాసేపు లెగుస్తూ, కనుక సిస్టర్స్ వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉన్నాను. తర్వాత లేచి కొంచెం సెట్ అయినాను, దేవుడు కనికరిచ్చాడు. సో ఏదేమైనప్పటికీ కనుక నెల కిందటి శనివారమే వచ్చింది, ఈరోజు కూడా శనివారమే. కనుక అలాగా వాడు చేస్తున్న ప్రతి పనుల విషయంలో ప్రార్థనలో పెట్టుకోండి అంతే, అంతకంటే నేను ఎక్కువ కోరుకోవట్లేదు. సో ప్రార్థన చేయండి, నా మీద జాలి చూపించమని ఇంకేదో చూపించమని చెప్పడు, ప్రార్థనలో పెట్టుకోండి. నేను చేయవలసిన పరిచర్య తుది ప్రాణము విడిచిపెట్టే వరకు, యేసయ్య వచ్చే వరకు ఆ పని చేయాలి, అది నా ఆశ. సో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తూ వచ్చాను. కనుక ఇదేమైనా సో దేవుని జ్ఞాపకం చేసుకో. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరిని, ఉరిలో ఉన్న వీరి యొద్దకు ఆయనే, గమనించాల పద, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఏం చేశాడట? దేవుని యొక్క కాన్సర్న్ ఎంత గొప్పదండి. ఒక ప్రవక్తను పంపించచ్చుగా, నాలాగా కనికట్టిన మోషేలాగా, దావీదులాగా, పేతురులాగా, లేకపోతే ఇంకొకరిలాగా ఎవరో పంపించచ్చు కదా దేవుడు. కానీ ఆయన ఆత్మరూపిగానే ఏం చేశాడట? నాకు ఈ మాట చెప్తుంటే నాకు సాగిన లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు గుర్తుకొస్తున్నాడు. ధనవంతుడు ఏమన్నాడండి?
చివరికి ఏమన్నాడు? చూడకుండా చెప్పలేరా? అయ్యా, ఆ దరిద్రుని లాజరును పంపిస్తే నాకు 5గురు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా ఇక్కడికే, సందేహమే లేదు, వాడికి బాగా తెలుసు, వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారయ్యా, లాజరును పంపిస్తేనన్న ఏమన్న వాళ్ళు పలకండి అమ్మలారా, ఉండారా నిద్రపోతున్నారా? ఏ సుబ్బులమక్క పలకవే, మరి ఎత్తుకుంటావు ఆరాధన చేయడానికి కట్టింది, ఇక్కడ డామినేట్ మనం చేస్తాం, ఇక్కడ పారిపరి చేస్తాను, గెంతు ఎత్తండి, చేయొద్దని చెప్పట్లా, ప్రార్థన చేయమని ఆరాధన చేయమని అక్కడ నెట్టుకట్టు, కానీ ఇక్కడ 4 నెట్టుకోవాలి, మొత్తం ఆగిపోవస్తుంది, ఇక్కడ మాత్రం ఏం చేయరు? పలకమన్నాకు నోట్లో నుంచి మాటే ఏం చెప్పు నిర్మలమ్మక్క, రాదు నోట్లో నుంచి, నోట్లో నుంచి వస్తా ఉంటే ఏమవుద్ది తెలుసా మీకు? వాక్యం ఒక్క గంట వాక్యం చెబితే మీరు 24 గంటలు పనిచేసినట్లు లెక్క, తెలుసా మీకు? అంత ఎనర్జీ ఖర్చు అవుతుంది. 24 గంటలు మీరు ఎండలో ఉండి పని చేస్తున్నారు చూసారా, ఆ పని చేసే ఎనర్జీ ఎంతో గంట నిలబడి వాక్యం చెబితే అంత. ఇది మీకు తెలియదు. ఇది అందులో నేను చిన్నగా చెప్పను, మాదేమన్నా గొంతు పైకి వెళ్ళాల్సిందే. సో సంఘమా, జ్ఞాపకం చేస్తున్నా, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయనే ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు. ఓ ధనవంతుడా, అక్కడ భూలోకములు చాలా మంది దైవజనులు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే వింటే బాగుపడతారు. ఇక్కడి నుంచి లాజరును పంపించినా కూడా ఏం చేయరు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నారండి వాళ్ళు? ఏంది పలకరింది, ఏమన్నారు? చదువుదాం ఒక వచనమా, యేసు ప్రభు బ్రతికుండగానే చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. చచ్చిపోయిన తర్వాత కాదు, సరే చచ్చిపోయిన తర్వాత అయితే దెయ్యం వచ్చాడు అనుకుంటాం, బతుకున్నప్పుడు ఏమంటున్నారు చూద్దామా? 14వ అధ్యాయం రండి, వచనము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి శిష్యులు చూచి తొందరపడి ఏమంట, మా లాజరు అయిన కూడా పంపిస్తే ఏమంటారు వీళ్ళు? లాజరు భూతము పల్లె అనుకుంటుంటారు కదా, ఏమని? మా క్రీస్తు వేణు మక్క చచ్చిపోతే తర్వాత కొంతమందికి ఏదో పడితే ఏమని అన్నారు? ఏం చెప్పండి, ఈ ఏరియా వాళ్ళే ఏమన్నారు? పలకండి అన్నవాళ్ళు, పలకండి. దెయ్యమై ఏందంటే ఏమైందట, పట్టుకుంటే నీ పీక బడికి పసికి అక్కడ సత్తావు నువ్వు. ఆమె దెయ్యమై పెట్టేది నీకు నాకు అర్థం కాదు. సరిగా ఈ ఏరియా మొత్తం అదే పాతపల్లి అంతా, అందుకని ఎక్కడ పోతారు? మా మోరికమ్మను దుంపదించారు, ఎక్కడికి? ఇటు అత్తమామను దుంపదించారు, అటు అమ్మ నాన్న దుంపదించారు, అందరు కలిసి ఏం చేశారు? తెలిసిన దాకా చెప్పని పలకరిందే నాకు అర్థం కాదు, నోట్లో పెట్టుకొని. ఎక్కడి నుంచి రాలేకపోయినా మా మోనికని ఏం చేశారు? ఆటోలు ఎక్కించుకొని, అవి అక్కడ ఉంది పాపం, బతికిపోయింది, లేకపోతే పోయేది, అక్కడే పోయేది. మా మోనికమ్మ పట్టిందంటే ఇది వీళ్ళు పట్టారు, వీళ్ళకి పెద్ద దెయ్యాలు బట్టి. సంఘమా, భూతమని చెప్పారు ఎవరిని? యేసు ప్రభుని. లాజరుని పట్టుకొని భూతమని కొట్టరా? యేసు ప్రభునే భూతమన్నారు. ఎవరు? శిష్యులు. ఈ రాత్రి నువ్వు ఏ చెరలో ఉన్నావో నాకు తెలియదు, ఆ చెరలో ఉన్న నీ యొద్దకు, ఉరి యొద్దకు వెళ్ళిన నీ యొద్దకు, రేపమాపో చావబోతున్న ఉరి కింద దేవుడు నీతో మాట్లాడటానికి కొరకై రాత్రి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యమును ప్రకటిస్తూ వచ్చాడు వారికి. అలాగనే ఈ రాత్రి కూడా చెరపట్టబడి ఉరిలో ఉన్న వారి యొద్దకు, ఇదిగో ఈ యొక్క ప్రభ కనకయ్య
లేకపోతే వీరమ్మ గారి యొక్క ఇంటి ద్వారా నీకును దేవుని సువార్త ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. ఎందుకో తెలుసా? ఊరి నుంచి తప్పించబడి, చెర నుంచి తప్పించబడి పరలోక రాజ్యములో ప్రవేశిస్తావేమో. కానీ ఆనాడు 100 సంవత్సరాల కంటే ఎక్కువగా చెప్పిన ఒక్కడే కాపోయిన ఒక్కడున్నాడంటండి నోవహు దినాలలో. ఈరోజు కూడా అదే పరిస్థితి, అదే పరిస్థితి. ఏ మార్పే లేదు ప్రజలలో, ఏ మార్పు లేదు. అయినప్పటికీ దేవుడు మరలా ఈ చక్కని సమయాన్ని దేవుడు ఇచ్చాడు. దీనిని సద్వినియోగం చేసుకొని లోబడి దేవుడి కొరకే బ్రతకటానికి తీర్మానం చేసుకుంటావేమోనని ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ, ఇవన్నీ నా అంశము కాదండి, మిమ్మల్ని చూసినప్పుడు నాలో కలిగిన ప్రేరేపణ ద్వారా చెప్పబడిన మాటలు ఇవి. నా భాగం దగ్గరికి వెళ్తాను, నా భాగం దగ్గరికి వెళ్తాను. నేను ప్రస్తుతం మధ్యాహ్నం సామెతల గ్రంథం చదువుకుంటున్నాను. సామెతల గ్రంథం దాదాపుగా 3 దినముల క్రిందట నేను మా తల్లి దగ్గరికి వెళ్ళాను. కనుక తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు సామెతల గ్రంథం ప్రారంభిస్తూ వచ్చాను. సోమవారం వెళ్ళాను ఇక్కడి నుంచి. మంగళవారం ఉండి బుధవారం వచ్చాను మా అమ్మ దగ్గర నుంచి. సోమవారం మధ్యాహ్నం చదువుతున్నాను సామెతల 1వ అధ్యాయం చివరి వచనం. కనుక మరలా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం, వెళదాం. సామెతలు 1 ఇప్పుడు చదవండి ఎవరన్నా ఒకటి. చాలు. దేవుడు మరొక్కసారి ఈ లేఖన భాగమును మనందరి కొరకై ఆశీర్వదించును, దీవించునుగా. ఈ మాట శ్రీగిరి వాళ్ళ దగ్గరికి, అంటే మన నారత్న వారి దగ్గర పంచుకున్నాను. నేను 5 విషయాలు చెప్పాను ఉపదేశంలో. అందులో ఒక మాట ఇది. ఉపదేశము ఏమి చేస్తుంది అనే ప్రశ్న వేసుకుంటూ అందులో ఒక మాట కనుక జ్ఞాపకం చేస్తూ చివరిగా చెప్తూ వచ్చాను ఈ మాట. ఈ మాటనే పంచుకుంటాను ఈ సమయంలో. ఇక్కడ అంటున్నాడు నా ఉపదేశము అంటే ఎవరి ఉపదేశం? దేవుని ఉపదేశం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సొలొమోను ఉపదేశం కాదు, నా ఉపదేశమును. రెండవది అంగీకరించువాడు. మూడవది సురక్షితముగా నివసిస్తాడు. సో మా అయ్యగారు రేపు బయలుదేరి వెళ్తున్నాడు ఆడికి. మా కనకే చెప్పాలి ఆడ తీసుకెళ్తున్నాడు. ఒంగోలుకి తీసుకొని వెళ్తాడు రేపు. ఎందుకు? మా అబ్బాయి చదివి ఏం చేయాలి? ఏంది పలకరింది మా వీరమ్మండి. చదివి ఏం చేయాలి? పైకి రావాలి. మా సమాధానం ఎట్టు చూస్తుంది, ఎక్కి కనబట్టలేదు, ఎట్టుంది ఇటు చూస్తుంది. ఆడ ఎట్టున్నాడు చూద్దాం, ఆడి మోకాళ్ళని చూస్తుంది మా సమాధానం. సరే చూడు, బాగా చూడు. సరే జ్ఞాపకం చేసుకుందాం. నేను జ్ఞాపకం చేస్తున్న మాట దేవుని మాట గుర్తుపెట్టుకో. అక్కడికి వెళితే ఏం చేరాడో నాకు తెలియదు. మరి ఎంపీసీయా? ఎంపీసీ చేరాడు మా అయ్యగారు. సో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు తెలుగు ఉంటుంది, సెకండ్ ఇయర్ 2 ఉండవు లాంగ్వేజెస్. సో ఎంపీసీ అంటే ఏముంటాయి? ఉండి ఆయన చెప్పనండి. ఇంకా సంస్కృతి తీసుకున్నావా? నువ్వు తీసుకుని చెప్పు. సంస్కృతి కూడా ఉందా? ఇది మా కాలంలో లేదులే. సంస్కృతి ఇప్పుడు దేనికంటే మార్కుల కోసం. ఏం రావాలి మా అబ్బాయికి? 1999 రావాలి. సంస్కృతం నేర్చుకోవడానికి కాదు, మార్కుల కోసం. సరే మొత్తానికి ఇప్పుడు ఎన్ని అయినాయి? 6 అయినాయిరా. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత్. తెలుగు బ్యాధి తీసుకున్నా, సంస్కృతి తీసుకున్నావా? అది అర్థమైంది, ఇప్పుడు అర్థమైందిలే. మనవాడికి తెలుగు వద్దంట, సంస్కృతం నేర్చుకుంటే రేపు నుంచి మంత్రాలు చదువుతాడు మనవాడు. లేకపోతే పెళ్ళిలో పిలవండి మనవాడిని, కానీ పిలవండి. నవ్వులాట చెప్పట్లా, కానీ అది దాని కొరకే, అది దేని పనికిరాదు సంస్కృతం. సో మ్యాథ్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కనుక లాంగ్వేజ్ వెళ్ళిపోతాయి.
కనుక ఇంగ్లీష్ ఉంటుంది అంతేననుకుంటా, సాంస్క్రిట్ కూడా ఉంటుందా? సరే ఇప్పుడు సిస్టాలు మారిపోయినట్టుంది. కానీ సరే జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు లెక్కల మాస్టర్ వచ్చి ఏం ఉపదేశం చేస్తాడు చెప్పురా? కెమిస్ట్రీ ఉపదేశం చేస్తాడా? పలకడింది ఇది. లెక్కల మాస్టర్ వచ్చి ఏం ఉపదేశం చేస్తాడు అంటున్నా? లెక్కల ఉపదేశం చేస్తాడు. సంస్కృత మాస్టర్ వచ్చి ఏం చెప్తాడు? సంస్కృతం చెప్తాడు. కెమిస్ట్రీ మాస్టర్ వచ్చి ఏం చెబుతాడు? కెమిస్ట్రీ చెబుతాడు. ఫిజిక్స్ మాస్టర్ వచ్చి, ఇంగ్లీష్ మాస్టర్ వచ్చి, కాబట్టి వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులు ఏం చెప్తారు చెప్తారు. వింటే మార్కులు వస్తాయి, లేకపోతే ఇట్లా గిచ్చుకుంటా ఉంటే పోతాయి. సరే, ఇప్పుడు ఎవరి సబ్జెక్టు వాళ్ళు బోధిస్తారు. అవి దేనికి? కోటి విద్యలు దేనికి? కూటి కోసమే, కానీ పరలోకానికి మాత్రము ఇంత కూడా పనికిరావు. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి ఇంత కూడా పనికిరావు. సో కోటి విద్యలు నేర్చుకోవడానికి కొరకే మనవాడు వెళ్తున్నాడు. రేపు మ్యాథ్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకొని చక్కగా చేయటానికి మంచిదే, చదువుకో. కానీ గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ లెక్చరర్ని, కెమిస్ట్రీ లెక్చరర్ని, ఫిజిక్స్ లెక్చరర్ని, సాంస్క్రిట్ లెక్చరర్ని, ఇంగ్లీష్ లెక్చరర్ని కలుగొచ్చేసిన సృష్టికర్తని దేవుని ఉపదేశం ఒకటిని గుర్తుపెట్టుకో. నేను అది చెప్తున్నాను ఇక్కడ. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మీరు ప్రసంగి గ్రంథానికి వెళితే ప్రసంగి యొక్క తెలివికి ముందు ఎవడు కూడా పనికిరాడు. అలాంటి యొక్క శాస్త్ర విజ్ఞానం కలిగిన ఆ వ్యక్తి చివరికి ఏం మాట్లాడాడో చూసి ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంకి వెళ్దాం. చివరి అధ్యాయము చదువుకుందాం. చివరి 2 వచనాలు చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమివే. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు మనం అడుగుతున్నాను ప్రశ్నలు. ఒక ప్రశ్న అడుగుతున్నా. 10/3 శేషం ఎంతరా? ఉండండి, వాడు చెప్పనండి. 10/3 ఎంత శేషం? నేను 10/3 చెప్పలేదు. వీడు లెక్కలేం చేస్తావు నువ్వు అక్కడ వెయ్య. 10/3 అంటే ఏంటిది? 5 అంటే ఏంటిది? 5 అంటే ఏంటిది? భాగాహారము. మల్టిప్లై అంటే ఆడు ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చాడు. 6 లక్షల రూపాయలు ఎవరండి ఖర్చు పెట్టాడు? మీ కనుక తెలుసుకెళ్ళి. మల్టిప్లై అంటే హెచ్చవేటు, మరి మైనస్ అంటే తీసివేటు. ఇప్పుడు 10/3 శేషం ఎంత? చెప్పట్లేదు. 3 3లు ఎంత వస్తుంది? 9. 10లోంచి 9 తీసేస్తే 1. ఇప్పుడు ఏంటి 1 ఏమంటారు? 3ని 1ని శాసనం అని అంటారు. అదేనా? నీకు అర్థం కావడానికి చెప్పి వచ్చిన బతుకు చెట్టుకో. 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత అంటే మా సొలొమోను జ్ఞాని దేవుడు తనకిచ్చిన జ్ఞానమును ఆధారం చేసుకొని ఏం చేశాడు? ఆకాశము క్రింద ఉన్న ప్రతి దానిని ఏం చేశాడు? పరిశీలన చేస్తూ వచ్చాడు. పరిశీలన చేశాడు. 12 అధ్యాయాలంతా పరిశీలనే. తెలుసుకొనవలనని 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 అని మాట్లాడుతారు. అని చెప్పి వ్యర్థము 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 వ్యర్థం అని చెప్తూ వచ్చాడు. చెప్పి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత 10/3కి కనుక ఎలాగైతే 1 శేషం వచ్చింది, శేషమును 1 అని అంటామో అలాగనే తెలిసిన తర్వాత శేషం 1 వచ్చిందంట. అంతా లెక్కలేసి మల్టిప్లై చేసి మైనస్ చేసి డివైడ్ చేసి ఇంకా రకరకాలుగా చేసి లెక్కలు చేస్తే శేషము కొంత వచ్చిందంట.
ఆ శేషం ఏంటంట? ఇప్పుడు చదువుదాం, అది చదువుదాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇది. సో నేను చెప్పేది ఏంటంటే, చదువుకోపోతున్న నీకు శేషము ఉన్నది చూసావా, అది నీకు కావాలి. మల్టిపుల్ అయ్యి డివైడ్, తర్వాత నీ యొక్క తీసివేతలు, రకరకాల అక్కరతలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఇదిగో ఈ శేషము ఉంది చూసావా, అది జీవితానికి అత్యవసరమైనది. ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి. రెండవది, ఆయన వాక్యమును అనుసరించి. ఆయన వాక్యం అంటే ఏంటిది? ఆయన ఉపదేశం. ఇదే మానవ కోటికి విధి అన్నాడు. విధి అంటే ఏంటిది? నువ్వు తప్పనిసరిగా చేయవలసిన కర్తవ్యం అని అర్థం. విధి, నీ ధర్మం. సాగుబోయే లోపల నువ్వు తింటావో, తిరుగుతావో, ఎగురుతావో, కనుక పేకాటాడుతావో, వ్యభిచారం చేస్తావో, ఇల్లులు కడతావో, బిల్డింగులు కడతావో, ఇంకే సారాలు అమ్ముతావో నాకు తెలియదు. సావబోయే లోపల ఆ శేషాన్ని కానీ కలిగి ఉండకపోతే మన బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. కాబట్టి కావలసింది ఏంటిది? ఇప్పుడు ఆ శేషం కావాలి. అందుకని ఆ ప్రసంగి గ్రంథము చివరిలో చెప్పాడు దాని వచనాన్ని. సొలొమోను కంటే తెలివి కలిగిన పండితుడు ఎవడు లేడు, లెక్చరర్ ఎవరు లేడు. ఈ ప్రపంచములో ఎవడికంటే కూడా మించిన వాడు సొలొమోను. ఎందుకంటే దేవుడే అతనికి ఏం చేశాడు? ఆ జ్ఞానమును ఇచ్చాడు. ఆ జ్ఞానము ద్వారా అన్ని పరిశీలన చేసి చెబుతున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తమ్ముడికి, నువ్వు చదువుకోపోయి ఎంపీసీఏ నీ జీవితం కాదు. నీవు చదువుకోవటానికి కొరకే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినే, ఊపిరినిచ్చినే. నీవు అమ్మ నాన్న మాట విన్నా వినకపోయినా కనీసం వాడిని 10th క్లాస్ అయిపోయిన తర్వాత సెలవులు వచ్చిన కానీ ఈ రోజుకు చూస్తున్నా, ఒక్కరోజున మందిరానికి వస్తాడేమోనని. ఒక్కరోజు రాలేదు వాడు, ఒక్కరోజు రాలేదు సెలవుల్లో. వాడు బాబు కొడుకుని వచ్చాడు కానీ వీడు అసలు రాల మందిరానికి. ఎందుకంటే అంత బిజీ అయిపోయినారు. మీకు తెలియట్లేదు తమ్ముడు, మీకు తెలియట్లేదు. కనుక జీవితాన్ని మీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించుకుంటూ పోతే ఒకరోజు దేవుడు నిలబెడతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు క్రైస్తవ కుటుంబాలలో పెరిగారు, క్రైస్తవ కుటుంబాల మధ్యలో నివసిస్తున్నారు. క్రీస్తు ప్రభు అంటే మీకు వేళాకోళంగా ఉంది, మీకు ఎగతాళిగా ఉంది. కాబట్టి గుర్తు చేసుకో, నువ్వు ఎంపీసీ చదువుతావో చదవవో నాకు తెలియదు. శేషమైన సొలొమోను చెబుతున్న ఆ శేషాన్ని యెహోవా యందు భయభక్తులు కలిగి, రెండవది ఆయన ఉపదేశమును వినటమే నీ విధి. గుర్తుపెట్టుకో, నీ ధర్మం, నీ కర్తవ్యం, నీ డ్యూటీ అంటాడు ఇంగ్లీష్లో. మస్ట్ అండ్ కరెక్ట్, నీకు షుడ్గా చేయవలసిన నీ డ్యూటీ. ఏదన్నా మర్చిపో, తింటమని మర్చిపో, ప్రయాణమని మర్చిపో, నిద్రను మర్చిపో, నీ స్టడీస్ అని మర్చిపో, నీ ఎగ్జామ్స్ అని మర్చిపో. కానీ నీ మస్ట్ అండ్ షుడ్గా చేయవలసిన నీ డ్యూటీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశమును అనుసరించి వెళ్ళాలి. సరే, నా భాగానికి వచ్చేస్తున్నాను. అనుకోకుండా దాదాపుగా 9:30 అయిపోతుంది అప్పుడే. సరే, నేను సాధ్యమైనంత వరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వెళ్దాం. సామెతలు 1:33. నా వెనకాల పలకండి అందరూ. కొంతమంది నిద్రలోకి వెళ్తున్నారు అప్పుడే. నా వెనకాల పలకండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. కాబట్టి కనకయ్యే కానీ, కనకయ్య కొడుకులే కానీ, కనకయ్య భార్య కానీ సురక్షితముగా. ఈ తమ్ముడు
సురక్షితంగా చదువుకొని రావాలన్నా, సురక్షితంగా వాళ్ళ తమ్ముడు ఉండాలన్నా, వాళ్ళ నాన్న ఉండాలన్నా, వాళ్ళ అమ్మ ఉండాలన్నా, వాళ్ళ బంధువులు ఉండాలన్నా ఏం చేయమన్నాడు ఇక్కడ? పలకండి. మీ చేత పలికిచ్చింది దానికే. నిద్ర లెగుస్తూ ఏం చేయాలని? మళ్ళీ పెట్టండి, చెప్పండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. ప్రశ్న, సురక్షితముగా ఎప్పుడు ఉంటావు? కెమిస్ట్రీ ఉన్నప్పుడు కాదు, మ్యాథ్స్ ఉన్నప్పుడు కాదు, ఫిజిక్స్ ఉన్నప్పుడు కాదు, సంస్కృతం రాసినప్పుడు కాదు, తెలుగు ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు కాదు. ఆయన ఉపదేశమును విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు నీవు సురక్షితముగా ఉంటావు. దావీదు తన కొడుకుకు జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు గుర్తుకొస్తుంది అన్నమాట. వెళ్దాం రండి. తన భవిష్యత్తును గురించి చిట్ట చివరి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంక కొన్ని క్షణాలలో చనిపోతాడు. 1-2 రోజుల్లో దావీదు తన కుమారుడు సొలొమోనుకి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామా? 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయంకి వెళ్దాం. అసలు ఎంత అద్భుతమైన మాట రాశాడో చూడండి. మీరు మొదటి నుంచి రాసుకోండి. రాజుల 1 గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి రాసుకోండి. మనం 3వ వచనం చదువుదాం. 3 నుంచి చదువుదాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు గమనించాలి అక్కడి నుంచి జాగ్రత్తగా, నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను నీవు గైకొనవలెను. ఏం అద్భుతమైనటువంటి యొక్క స్టేట్మెంట్ ఇచ్చాడని కొడుకు. నేను ఇప్పటికీ మా తల్లిదండ్రుల విషయం సంతోషించేది అదే. నా చిన్నతనంలో నుంచి దాదాపుగా నాకు నా తల్లి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చే వయసులో బాప్తిసం తీసుకుంది. కనుక మొట్టమొదటి నా తల్లి యేసు ప్రభువుని నమ్ముకున్నది. కనుక ఆ తర్వాత మా నాన్నగారు తీసుకున్నాడు. కనుక మా జాండ్రపేట గ్రామంలో అందరూ కూడా చాలామంది తిడుతూ వచ్చేవాళ్ళు. మా అమ్మాళ్ళ యొక్క మేనమామల వాళ్ళందరూ అయితే కనుక ఏందే నీకేం పట్టిందే, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉంటేనని రకరకాలుగా అనేవాళ్ళు. అయినా కూడా మా అమ్మ బాప్తిసం తీసుకొని దేవుడి మందిరానికి వెళ్ళేది. ఆ తర్వాత మా నాన్న పచ్చి తాగుపోతూ మిలిటరీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా దెబ్బ కొట్టడంతో గింగిరాలు తిరిగింది. బండి తిరిగేదారి చావు బ్రతుకులలో యేసుప్రభుని నమ్ముకున్నాడు. కనుక ఆ తర్వాత నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి 4 కలిసి కనుక జాండ్రపేట నుంచి బేరిపేట దాకా దాదాపుగా కిలోమీటర్ పైనే ఉంటుంది. నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం. ఎప్పుడు సంగతి నేను చెప్తుంది? 1970 కరెక్ట్ని యొక్క 70 కరెక్ట్ని యొక్క 6 సంవత్సరము 77 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. కనుక నాకు 7-8 సంవత్సరాల ప్రాయం 1977 సంవత్సరంలో కనుక భయంకర తుఫాను వచ్చింది. నేను అప్పుడు 5వ తరగతి అయిపోయింది అనుకుంటాను, 6వ తరగతిలో జారవుతున్నాను. సో ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా తల్లి నా కొరకే నేటి వరకు చేస్తున్న ప్రార్థన. నా తల్లిదండ్రులు నన్ను దేవుడి మందిరానికి తీసుకుని వెళ్ళి దేవుడి మందిరములో సండే స్కూల్లో కానీ యవనస్తుల కొడుకులలో కానీ ఆ తర్వాత నేను చదువుకుంటూ దూర ప్రాంతం వెళ్ళిపోయినాను, శ్రీకాకుళం వెళ్ళిపోయినాను. అక్కడ కానీ ఆ తర్వాత జాబ్ చేస్తూ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆ తర్వాత కానీ నా దేవుడు నన్ను సురక్షితముగా ఉంచాడంటే కారణం నా తల్లిదండ్రులు నడుచుకున్న మార్గంలో నేను నడుచుకున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినట్టు యొక్క భాగ్యం ఏందో తెలుసా? ఆ క్రీస్తు యేసు ప్రభుని గురించి తెలుసుకునే మార్గాన్ని నాకు ఇచ్చిన భాగ్యం. నాకంతకంటే భాగ్యమైంది ఇంకేదీ లేదు. నా తల్లిదండ్రులు నా కొరకై ఎన్ని సంపాదించి పెట్టినా దానికంటే వెలకట్టలేనిది మరి ఏది నా జీవితంలో లేదు.
కనుక ప్రేమతో చెప్తున్నాను తమ్ముడికి, గుర్తుపెట్టుకో. ఆ విధముగా దేవుని ఉపదేశమును అనుసరించి నువ్వు నడుచుకుంటే, చెప్తున్నాడు సొలొమోను, నాన్న నేను చనిపోబోతున్నాను రా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గములో నేను కూడా వెళ్ళబోతున్నాను రా, ఒక్క పని చేయి నాన్న, ఒక్క పని చేయి. అక్కడ చదువు ఆ మాట మళ్ళీ మూడో వచ్చిన తర్వాత, నువ్వు అలాగ చేస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని పూనుకొనినా నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఓడిపోవు, నీకు అపజయం రాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఉంటావు. ఎంతమంది తల్లిదండ్రులు వెళుతున్న క్రైస్తవ బాప్తిసం తీసుకున్న విశ్వాసుల సంగతి చెప్తున్నాను, వెళ్ళే పిల్లలకి ఇవి చెబుతున్నారండి? చాలా చాలా తక్కువ. పాకెట్ మనీ ఇచ్చి జాగ్రత్తగా వాడుకో నాన్న, ఏదన్నా అవసరం వస్తే చెప్పు నాన్న, ఫోన్ చేయి నాన్న. మాకు సంవత్సరం అయితే ఇంటికి వచ్చేవాళ్ళు సెలవులు ఇస్తే శ్రీకాకుళం నుంచి చీరాలకి సంవత్సరానికి ఒక్కసారి సెలవులు ఇచ్చాయి. ఆ దినాలలో ఫోనులు లేవు, ఏమీ లేవు, రాస్తే ఉత్తరం అంతే. నెల అయిపోయిన తర్వాత మనీ ఆర్డర్ పంపించేవాళ్ళు, 300 400 ఆ దినాలలో. ఆ 300తో సరిపెట్టుకునేవాళ్ళం. నేను చెప్తున్నాను తమ్ముడికి, మీ నాన్నగారు ఇప్పటికే నీ మీద దాదాపు 2 లక్షలు స్పెండ్ చేశాడు, మీ నాన్న మీ అమ్మ. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేర్చారు, ఇంటర్మీడియట్ అయిపోయే లోపల 3 అవుతాయో 4 అవుతాయో నాకు తెలియదు. కానీ నీ విషయంలో వారికి ఉన్న ఆశ ఏందంటే నువ్వు బాగుపడతావని. మా ఆశ ఏందంటే ఆ బాగు కాదు, చచ్చి నరకాన్ని తప్పించుకొని పరలోకములో వెళతావని మా ఆశ. కనుక మా కోరిక, అందుకొని ఆయన మాట విను. సొలొమోనుకు తండ్రి చెబుతూ వచ్చిన మాటలను వినినంత కాలం సొలొమోను ఎలాగున్నాడు? సురక్షితముగా ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి మాట దారి తప్పాడో ఏమయ్యాడు? నష్టపోతూ వచ్చాడు. ఆ తెలుసుకున్న బుద్ధి లేనప్పుడు చేసిన పనుల గురించి చెప్పిన మాటలే ఆ ప్రసంగి గ్రంథమంతా. ఆ చివరికి బుద్ధి తెచ్చుకొని రాస్తాడనమాట ఆ ప్రసంగి గ్రంథమంతా. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశాన్ని ఏం చేయి? విను, చదువు. ప్రతిరోజు చదువు, ప్రతిరోజు ఒక అధ్యాయం చదువు. దేవుడి సన్నిధి కలిగి ఉండు. నన్ను ఎవరు చూడటం లేదు అనుకొని అక్కడికి వెళ్ళి రకరకాల వేషాలు వేయద్దు. ఎక్కడ నువ్వేమేం చేసావో నాకు తెలుసు, మీ అమ్మ నాలా తెలియపోయినా నా దగ్గరికి వార్తలు వచ్చి నువ్వేం చేసావని సంగతి నేను అవన్నీ చెప్పట్ల అవన్నీ. కనుక ఎందుకంటే మంచిది కాదు అది. సో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయినా పర్వాలేదు, దేవుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చాడు నిన్ను, జ్ఞాపకం చేసుకో. నా దగ్గరికి రాని విషయాలు చాలా ఉండొచ్చు, నా ఎదురుగా వచ్చిన విషయాలు ఒకరిద్దరు చెప్పారు. సో ప్రియమైన తమ్ముడు, కనుక తప్పు చేస్తాం మనుషుడు అయిన తర్వాత, తప్పు చేయటం కాదు కానీ తప్పుల నుంచి సరి చేసుకొని చక్కపరుచుకోవటము, అది నీ జీవితానికి ఏంటిది? క్షేమం, నీ భవిష్యత్తు క్షేమం. యవన కాలములోనే నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నీ తర్వాత జీవితం ఆ సమధి గుర్తుకొస్తుంది. ఆ దెబ్బల మీద పడినట్టుండే భోజనాలలో వేసిన విస్తరలు ఏం చేస్తాయి? కుక్కలు ఏం చేస్తాయి? కుక్కలు తిని వేడేసిన ఇస్త్రపాకులు జీవితం అవుతుంది నీ జీవితం, గుర్తుపెట్టుకో. కాబట్టి నీ మీద మీ అమ్మ నాన్న నమ్మకం పెట్టుకొని ₹1000 ఖర్చు పెడుతున్నారు. దేవుని సేవకుడిగా కూడా నీకు ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. ఆయన ఉపదేశమును అనుసరించి నడుచుకుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. నేను ఇక్కడ 6 జ్ఞాపకం చేస్తా, నేను వర్ణించను. సురక్షితంగా ఆయన ఉపదేశం విని సురక్షితంగా ఉన్నవారు 6 జ్ఞాపకం చేస్తా.
ఆయన ఉపదేశాన్ని వినకుండా పాడు చేసుకొని నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిన వారిని ముగ్గురు జ్ఞాపకం ముగిచ్చేస్తాను. రండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 9:30 అయింది, నేను 5-10 నిమిషాలు ముగిచ్చేస్తాను. 17వ అధ్యాయం, మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం. ఆయన ఉపదేశమును విని అనుసరించి నడుచుకొని సురక్షితముగా ఉన్నవారు. మొదటిది 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 24 దాకా రాసుకోండి. ఇక్కడ సారేపతు విధవరాలు కనబడుతుంది. సారేపతు విధవరాలు ఏ పరిస్థితిలో ఉంది? ఆమె తన కుమారుడు, ఆ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకున్న ఆహారం తిని ఏమనుకుందాం అనుకున్నారు? చచ్చిపోదాం అనుకున్నారు. అంతలోకే దేవుని సెలవు చొప్పున దేవుడు ఏలియాను, నువ్వు సారేపతుకు వెళ్ళన్నాడు. అక్కడ ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించానన్నాడు. సారేపతుకు వచ్చేసరికి అక్కడ వెలుపట గ్రామములో పుల్లలు ఏరుకుంటా ఉన్న ఒక వృద్ధాప్యములో ఉన్నామె అడుగుతూ వచ్చాడు, అమ్మా కాస్త మంచిళ్ళు తీసుకొచ్చి పెడతావా? వెంటనే ఆమె బయలుదేరి వెళ్తుంది. మళ్ళీ అన్నాడు, అమ్మా ఒక రొట్టుంటే తెస్తావా? అప్పుడు నోరు తెరిచి మాట్లాడింది ఆమె, అయ్యా నువ్వు అడిగా బాగానే ఉంది, కానీ నాకున్నది పట్టెడి పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఈ పొలలు ఏరుకొని ఇంటికి వెళ్ళి ఆ అప్పం చేసుకొని నా కొడుకు నేను తిని ఇక లేదు చచ్చిపోదాం అనుకుంటున్నాను, నువ్వేమన్నా నాకు ఒక రొట్టెని తీసుకొస్తావని అడిగావు అని అడిగింది. అప్పుడు కనుక ఏలియా చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యన్నాడు. వెంటనే ఆమె వెళ్ళింది, చేసింది. 3.5 సంవత్సరం ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారందరూ కూడా చచ్చిపోకుండా సురక్షితముగా ఏం చేయబడ్డారు? కరువు అంతా ఉంది దేశంలో, కానీ వారు సురక్షితముగా కాపాడబడ్డారు. కారణం ఏంటిది? దేవుని దాసుడైన ఏలియా ఉపదేశాన్ని వారు ఏం చేశారు? విన్నాను. నేను అక్కడితో ముగిస్తున్నాను. దాన్ని వర్ణించుకోండి. ఏ స్థితిలో ఆమె రొట్టె తెచ్చిందో ధ్యానం చేయండి. అన్నీ ఉన్నప్పుడు సహాయం చేయటం గొప్పతనం కాదు. కనుక ఏమీ లేని పరిస్థితులలో మొదటగా నాకు రొట్టె తీసుకురామన్నాడు. ఆ మాట గమనించాలి. ఎంత త్యాగం ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే ఆ పని చేస్తారు. సరే, అటుపోతే ధ్యానం చేసుకుంటే చాలా టైం అవుతుంది. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి దగ్గరికి వస్తున్నాను, రండి. రాజుల 2వ గ్రంథంకి వెళ్తున్నాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం. రే బైబిల్ తీయట్లేదు ఎందు నువ్వు? దెబ్బ పడద్దు నీకేమనుకుంటున్నావో? మీ అమ్మ మీ నాన్న కాదు, నీకు తిండి పెట్టడమే అసలు అనవసరం. మీకు మాకు గోసి పెట్టేవాళ్ళు తెలుసా? మాకు వినకపోతే బట్టలు కూడా ఇచ్చేవాళ్ళు, గోసి పెట్టి పంపించేవాళ్ళు బజారుకి. అట్లా పెరిగాం మేము. గోసే, తిండి కూడా ఉండదు, బట్టలు కూడా ఎవరు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ విషయానికి జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 8 నుంచి చూసుకోండి. ఇక్కడ మీరు చదవద్దు, నేను భాగం చెప్పేస్తాను. ఇక్కడ ఇజ్రాయేలు రాజు మీదకు సిరియా రాజు ఏమవుతున్నాడంటే పదే ఏం చేస్తున్నాడు? యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఉన్న సిరియానే ఇజ్రాయెల్ ఆనుకొని ఉంటుంది. సిరియా దేశపు రాజు
ఇజ్రాయెల్ దేశం మీదకి పదే పదే కనుక యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఏలియా దగ్గర పెరిగిన సేవకుడు, అతడు ఎలీషా. ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ రాజుకు కబురు పంపిస్తున్నాడు. రాజా రాజా, సిరియా సైన్యము ఇదిగో ఉత్తరం భాగమున ఆ కొండలలో వచ్చి ఆ చెట్ల దగ్గర దాక్కొని నీతో యుద్ధం చేయడానికి కొరకే వచ్చారు, జాగ్రత్త నువ్వు అని అన్నాడు. అప్పుడు ఎలీషా మాట విని ఇజ్రాయెల్ రాజు పంపించి అక్కడకు సురక్షితముగా తన సైన్యాన్ని, తన దేశాన్ని ఏం చేస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు. సో ఇక్కడ రెండోది జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇజ్రాయేలు రాజు సిరియా రాజు యొక్క చేతిలో పడకుండా పదే 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 సురక్షితముగా కాపాడబడటానికి కారణం ఏంటిది? ప్రశ్న వేస్తే సమాధానం అన్నది మీ దగ్గర నుంచి. అదే నాకు వచ్చిన తలకాయ నొప్పి మీతోటి. అక్కడ ఎలాగైతే సారేపతు విధవరాలు ఏలియా మాట విమనుందో, ఉపదేశం వినిందో, అలాగనే ఇజ్రాయిల్ రాజు ఎలీషా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మల్లారా, నా గొంతు పోతుంది. కానీ ఎలీషా చెప్పిన మాట విన్నారు. అది పలకండి మరి గట్టిగా. మీకు చెబితేనే బడిలోకి పంపించిన తర్వాత, యూకేకి ఎల్కేజీకి పంపించిన తర్వాత వాడికి ఏమి రాదు. ఇప్పుడు బడిలో టీచర్ అమ్మ ఏం చేస్తుంది? ఏం చెప్పండి, సునీతం ఎట్లా చూస్తుందండి? నేర్పిస్తున్నావా లేదా? లేదా కోడిగుడ్డు తినేస్తున్నావా? దొంగతనం చేయవాకండి, మోసాలు చేయవాకండి, మీరు కడుపులు పోతాయి. ఉన్నది వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టండి, మీరు దాంట్లో 5 పైసలు తీసుకోవద్దు. చెబుతున్నాను మీకు ఎవరికైనా. దేవుడి సొమ్ము కనుక పిల్లలకి వెళ్ళిన డబ్బు మీరు ఎవరు కూడా తీసుకోవద్దు చెప్తున్నాను మీకు. ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది అవసరమైతే మీ జేబులో ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టండి పిల్లలకి, అంతేగాని కనుక వారికి వచ్చినట్టుగా వాటిని మీరేం చేయొద్దు. అది మీకు క్షేమం కాదు ఎప్పుడు కూడా. సరే, మా సునీతమ్మ కనబడింది కాబట్టి ఎదురు చెబుతున్నాను. సరే, జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక మా సునీతమ్మ ఏం చేస్తుంది? పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత కుర్చీలు వేసి ఏం చేస్తుంది? ఇస్తున్నారు ఇప్పుడు కుర్చీలు. కుర్చీలు కూర్చోండి అని చెప్తుంది. ఇదిగో ఈడు ఉన్నాడు ఇక్కడ, ఈ బుడ్డాడు, అటు చూడు పరుగులో పడుకొని పక్కకి వింటున్నాడు. ఆడు మళ్ళీ ఇడిగాడు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, వింటున్నా లేదని చూస్తున్నాడు. సరే, ఏం చేస్తుంది ఇప్పుడు మా సునీతమ్మ అక్క? బోర్డు మీద రాసి ఏం చేస్తుంది? ఇప్పుడు అందరూ ఏం చెప్పాలి? నిర్మలమ్మ అక్క చెప్పాలి కదా, ఏమనాలంటున్నా? ఈ అంటే అంటే ఇడి అన్నా అనుకో, ఏమంటుంది? మా సునీతమ్మ ఏం చేస్తుంది? 4 సార్లు చూస్తుంది. 4 సార్లు చూసి 5ఓసారి మా మరియమ్మ కూడా ఉందా ఇక్కడ కూడా, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు దొరికారు. ఏం చేస్తుంది? 4ఓసారి వెళ్ళి మా కమలమ్మ గారు లాగా ఇట్ట పెట్టి డాన్స్ అంట. మా అహరోను మా అబ్రాహ్మణులు చెబుతుంటారు. ఇట్లా చెప్పిందంటే ఏంటంట? ఇట్లా ఎగరటి డాన్స్ ఏనంట. పొట్ట మెలిపెట్టేదానికి ఒక దెబ్బకి ఏమొచ్చింది? ఏం చెప్పండి? చదువు వచ్చింది. కొంతమంది అయితే మా అభిషేకం అయితే ఇంట్లోంచి ఉండకుండా పరిగెత్తేవాడట, మంచాల కింద దూరేవారట. కొంతమందికి మొత్తంటే భయం అంట. ఈరోజు లక్షలు తీసుకుంటున్నారు కానీ సిగ్గులేదు టీచర్స్. లక్షలు, 1000 రూపాయలు తీసుకుంటారు కానీ పిల్లలకు పొట్టబడిస్తే ఒక అక్షరం చెప్పట్లేదు. ఈరోజు దేవుడి దగ్గర నిలబడద్దా విశ్వాసులు? దేవుడి దగ్గర నిలబడద్దా అంటే రేపు సంఘమా, జ్ఞాపకం చేసుకున్న క్రైస్తవులమైన మనల్ని బట్టి దేవుడి నామం, నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు టీచర్ ఉద్యోగమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా కనుక నీ జీవితంలో దేవుడి కొరకు సాక్షిగా బతకాలి. దేవుడి నామాన్ని బజారు పాలు చేస్తున్నాం ఈరోజు మనం. వీళ్ళొక క్రైస్తవురా? సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అట్ట తిప్పేసరికి అక్షరాలు వచ్చేస్తాయి వాడికి, వచ్చేస్తాయి. కాబట్టి కనుక మీతో పలికిచ్చే దేనికంటే ఎందుకు?
ఆ? ఏంది పలకరే? అప్పుడన్న కొంచెం లోపలకు పోద్దేముంది. అది. సో ఏలియా చెప్పిన ఉపదేశాన్ని సారెపేత విధవరాలు విన్నది, సురక్షితముగా తన జీవితాన్ని కాపాడుకున్నది. ఎలీషా ఉపదేశాన్ని ఇజ్రాయెల్ రాజు విన్నాడు, సురక్షితముగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, దేశాన్ని. మూడో మాట రండి. మూడోది మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 2 చదవండి. అక్కడ ఎవరు కనబడతారు? నోవహు కనబడతాడు. నోవహు దేవుని ఉపదేశాన్ని విని చెప్పిన పని ఏం చేశాడు? ఓడ కట్టాడు. ఎన్ని రోజులు? 100 సంవత్సరాలు కట్టాడు. ఒక రోజుకే మనకు గుర్తుండదు, కనుక రేపు తెల్లారికే మన వాక్యానికి పక్కన పడేస్తాం. కానీ 100 సంవత్సరాలు దేవుని ఉపదేశము చొప్పున వాడనేం చేశాడు? కాబట్టి తాను తన కుటుంబం ఎలాగున్నారు? సో మూలాంశం మర్చిపోవద్దు. సామెతలు 1:33 మొదటి లైను, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా. ముగ్గురు చెప్పా. ఎవరెవరు? సారెపతు విధవరాలు, 2 ఇజ్రాయేల్ రాజు, 3 నోవహు. ముగ్గురు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నుంచి చదవండి. ఇక్కడ ఎలీషా దేవుని యొక్క సెలవు చొప్పున వెళ్ళి ఆ రాజుగారికి వర్తమానం చెప్తున్నాడు. రేపు ఈ వేళకు మీకు శ్రేష్టమైన సన్నని పిండితోటి మీకు రూపాయి 1 ఆహారము, ₹1,00,00,000 పెడుతున్న ఒక రొట్టె దొరకట్లా, రూపాయి 1 చక్కని రొట్టెలు అంట. అప్పుడు అక్కడ ఉన్న మంత్రి అన్నాడు, ఏమన్నాడు? దేవుడు ఆకాశము యొక్క కిటికీలు విప్పినా. అప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వు చూస్తావే కానీ తినవపోరా అన్నాడు. సో 2వ భాగంలో మొదటిది, ఇజ్రాయిల్ రాజు యొక్క దగ్గర ఉన్న నమ్మకమైన మంత్రి దేవుని ఉపదేశాన్ని విశ్వసించక, అనుసరించక తన ప్రాణాన్ని ఏమైపోయాడు? పోగొట్టుకున్నాడు. మొదటి వ్యక్తి. రెండవదిగా ఆదికాండం 4వ అధ్యాయములో మీరు 8వ వచనం నుంచి రాసుకోండి. అతడి పేరే కయ్యూను. కనుక దేవుడు చెప్తూ వచ్చాడు, ఉపదేశం ఇస్తూ వచ్చాడు. జాగ్రత్త అయ్యా, తప్పు చేసావు, ఇకనైనా జాగ్రత్త, నువ్వు ఎందుకు అలాగుంటావు? వాకిట పాపం పంచుకొని ఉన్నది, అది నిన్ను ఏలుబడి చేస్తున్నదిరా అంటూ వచ్చాడు. కానీ వినలే. దేవుని ఉపదేశాన్ని వినకుండా తన జీవితంలో దేశదిమ్మరైపోయిన ఎవరు? కయ్యూను. మొదటిది ఎవరు? ఇజ్రాయెల్ రాజు దగ్గర ఉన్న మంత్రి. రెండోది ఎవరు? కయ్యూను. మూడో వ్యక్తి చూసి ముగిచ్చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం నుంచి ధ్యానం చేసుకోండి. అక్కడ మరొక రాజు కనబడతాడు. అతడి పేరే ఉజ్జియా. ఉజ్జియా రాజే. కానీ అక్కడ ఉన్న యాజకులు, లేవీయులు చెబుతూనే ఉన్నారు, అయ్యా రాజుగారు, అది నీ పని కాదయ్యా, అది నీ పని కాదు. ప్రత్యక్షపు గుడారంలో దేవాలయములకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ధూపం వేయటము అది నీ పని కాదు, అది యాజకుల పని, లేవీయుల పని. అంటే లెక్క లేకుండా వారి మాట వినలేదు, వారి ఉపదేశం వినలేదు. సాహసించాడు, పోయాడు. చచ్చే వరకు కుష్టు వ్యాధితో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. బాగుపడలా, చచ్చే వరకు కుష్టు వ్యాధి. సో దేవుని ఉపదేశము విని సురక్షితముగా ఉన్న ముగ్గురు జ్ఞాపకం చేశా. అలాగనే దేవుని ఉపదేశమును వినకుండా, సురక్షితముగా లేకుండా తమ జీవితాలను నాశనం చేసుకున్న ముగ్గురు జ్ఞాపకం చేశా. వెళ్ళబోతున్న తమ్ముడు ఎలాగుండబోతున్నాడో నాకు తెలియదు, కనకయ్య ఎలాగుంటాడో నాకు తెలియదు, చేరి వచ్చిన బంధువులు ఎలాగుంటారో నాకు తెలియదు. అయితే పరలోకమందున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన 2 చేతులు చాచి పిలుచుచు,
నీవు సురక్షితముగా ఉండాలని నీ కొరకై ఆ కలువరి సిలువలో కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, దున్నబడ్డాడు, అవమానపరచబడ్డాడు. కనుక యాక్ట్ ఇచ్చి ఫు అని ముఖాన్ని ఊశారు. రే, నీవు మందిరాన్ని కట్టి దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానన్నావు కదా, దిగిరారా చూస్తాము. నీవు దిగిరా, దేవుడి కుమారుడు అంటుంటవే, దిగిరా అని నీ కొరకై నా కొరకై గేలి చేయబడి అవమానపరచబడి ఆ యెరూషలేము వీధులలో రక్తము కారుతూ ఉన్నా కనికరమ లేకుండా తన జీవితాన్ని పదే పదే సిలువ మీద వేసి మోపిస్తూ వెళ్ళకూడని ఆ భయంకరమైన స్థలమునకు, గొల్గొతా అనే కపాల స్థలమునకు కాళ్ళలో నుంచి రక్తము కారుతూ ఉన్నది, శరీరం అంతా కారుతూ ఉన్నది. నా చెప్తేనే 1 గంట సేపు మధ్యాహ్నం అల్లాడిపోయేసరికి నాకు ఇప్పుడు నోట్లోంచి మాట్లాడుతూ కడుపులో మంటగా ఉందన్నమాట, మంటగా ఉంది. నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆయన ఎంత బాధపడ్డాడో కదా పాపినైన నా కొరకు. నేను నాశనము కాకుండా ఆయన ఉపదేశాన్ని వినకుండా వేసుకొని వెళ్ళిపోయింది జీవితం. చాలు, ఇకనైనా నా కుమారుడు, ఇకనైనా నా కుమార్తె నా మాట వింటాడేమోనని, నా మాట వింటుందేమోనని ఈ యొక్క రోజు కూడా నీ వైపు తన దీన హస్తాలు చాసి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నా కుమారుడా నీ బంగారాన్నే కాదయ్యా, నీ ఉద్యోగాన్ని కాదయ్యా, నీ డబ్బులు కాదయ్యా, నీ ఇల్లు కాదయ్యా, నీ హృదయాన్ని నాకు నేను బాగు చేసుకుంటా, నా మాటినయ్యా, నువ్వు సురక్షితముగా ఉంటావు. దావీదు తన కొడుకుతో చెప్పినట్టుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నువ్వు సురక్షితముగా ఉంటావు. తమ్ముడి విషయంలో కానీ వాళ్ళ నాన్నగారి విషయంలో కోరుకుంటుంది అదే. ఆ కలువరి సిలువ ప్రేమను ఏం చేస్తారో మీ ఇష్టం. తృణీకరించి ఉజ్జాకు వలె, కనుక అక్కడ ఉన్న చెప్పబడిన వారికి వలె, యొక్క రాజుగారి దగ్గర ఉన్న మంత్రికి వలె, కయ్యూనుకు వలె నాశనమైపోయి నష్టపోతారా? లేకపోతే నోవాహుకు వలె, సారెపతు విధవరాలుకు వలె, ఇజ్రాయెలుకు రాజుకు వలె ఉపదేశమని సురక్షితంగా ఉంటావా? తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం. ఎప్పుడు వినేదే కదా అనుకుని వెళ్ళిపోవాకు. ఆయన రాకడ దగ్గరకు వచ్చింది. మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. సురక్షితముగా ఉండాలని కోరుకుంటే రా, ఆయన ఉపదేశం విను. సొలొమోను చెప్తూ వచ్చాడు, శేషమేంటిదో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన మాటను, ఉపదేశమును, ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించు. లేదంటే అవన్నీ ఇష్టం, దీంట్లో బలవంతం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన సందర్భంలో ఒక్కడంటే ఒక్కడు మార్పు చెందాడు. సిలువలో ఉన్న ఒక దొంగ, మిగతా వారందరూ కూడా పోయారు, నాశనం అయిపోయి. ఆ ఒక్క దొంగ మార్పు చెందిన వాడి వలె ఉంటావా? తీర్మానం చేసుకో. క్షమించమని ప్రార్థన చేసుకో. క్షమించమని కోరటమే కాదు, ఇంకా అబద్ధాలు, మోసాలు, వ్యభిచారములు, కనుక అన్యాయమైన కార్యాలు చేసుకుంటూనే పోతున్నావా? పరలోకములు అడుగ్గొడ పెట్టవు. నువ్వు గుర్తుపెట్టుకో. అంతమ వరకు జాగ్రత్త కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి, సిద్ధపడితేనే బుద్ధి కలిగి కనుకలాగా వెళ్ళేది. ఏ గాలికి కొడితే ఆ గాలికి గొడుగులేసుకొని పరిగెత్తే కాదు. వాక్యం వెలుగులో జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటేనే ఎత్తబడతాం. లేదంటావని ఇష్టం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధులైన దేవా నీకే స్తోత్రాలు. చేయబడిన కొద్ది చిన్న పరిచయం మీరు దీవించండి. మధ్యాహ్నం పూట నేనైతే కనుక నీ మీద ఆధారపడుతూ వచ్చాను. ప్రభాదేవ నీ వైపు చూస్తూ వచ్చాను.
సాయంకాలం వాక్యం ఉన్నది, పరిచర్య చెప్పాను. మరి ప్రభుదేవా ప్రార్థన చేశారు సంఘం, నేను ప్రార్థన చేశాను. మరి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు అలాగనే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దాదాపుగా 2 గంటల తర్వాత నాకు కొంచెం నెమ్మదిచ్చారు. నీకే స్తోత్రాలు. దయగల ప్రభా, మరి ఈ మధ్యకాలంలో ఎందుకో నా శరీరంలో నన్ను ప్రభు ఇబ్బంది పెడుతున్నట్టు నీ యొక్క పరిస్థితులు, మరి వాటన్నిటి మీద నాకు జయాన్ని ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఇస్తారు. ఎందుకంటే నేను నా పని మీద రాలేదు, నీ పని మీద నేను ఉన్నాను. నా ఆశ ఒకటే, జాగలముడి పల్లెలో ఉన్నవారు, మా క్రైస్తవ పేటలో ఉన్నవారు, మా కుటుంబాలలో ఉన్నవారు మార్పు చెంది రక్షించబడి ప్రభదేవ పరలోక రాజ్యము కొరకే సిద్ధపడాలి. ప్రభ కోపము ద్వారా కానీ, గద్దించి కానీ, ప్రభదేవ ప్రేమతో చెప్పినా కానీ, ఎలా చెప్పినా వారి మీద నాకు పగ కాదు, ద్వేషం కాదు, వారు బాగుపడాలని. ప్రభ నీకే స్తోత్రం. మా గ్రామం అంతా వెలిగించబడాలి, అది మా ఆశ. ఎవరు రాలేపోతూ వచ్చారో వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. చేయబడిన పరిచయం మీరు ముద్రించండి. తిరిగి మరి తమ్ముడి యొక్క ప్రయాణం కొరకే ప్రార్థిస్తుంటున్నాను. ఇప్పటికే ఆ బిడ్డ మీద తల్లిదండ్రులు చాలా ఖర్చు పెట్టారు, వారికి యొక్క కష్టార్జితంలో నుంచి. మరి ప్రభ దానిని తను ప్రభ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎవరి ఇచ్చలలో ఇంకా ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అయ్యా కనికరించు ప్రభ. స్నేహం చేయాల్సిందే కానీ సహవాసం చేయకూడదు. దయగల ప్రభ ఇంగ్లీష్లో అందుకని రాయబడిన మాట, మేక్ ఏ ఫ్రెండ్షిప్ బట్ నాట్ హ్యావ్ ఏ ఫెలోషిప్ అన్నాడు. అవును, సహవాసం చేయకూడదు, వారి యొక్క పనులలో మేము పొందకూడదు. స్నేహం చేయాలి, అంతవరకు. ఎందుకంటే మా జీవితం మాది. ఎవడిని ఉద్ధరించడు ఇక్కడ. నన్ను గురించి నేను లెక్క చెప్పుకోవాలి. ప్రభు తన గురించి తను లెక్క చెప్పుకోవాలి. వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు ఎవరైనా సరే నన్ను గురించి నేను లెక్క చెప్పాలి. కాబట్టి దాని కొరకే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ మరి తిరిగి చక్కగా చదువుకొని 2 సంవత్సరాలు మరి మంచి బుద్ధి జ్ఞానము కలిగి బైబిల్ కూడా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయి. ఒకవేళ మీ మధ్యలో నీ రాకడే ఉంటే నీతో పాటు ఎత్తబడి సంఘములో ఉంచు. వదనా స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, శ్రేయాభిలాషులు, ఇరుగు పొరుగు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాతావరణం మీరు చాలా తేటగా ఉంచారు, నీకే స్తోత్రాలు. దయగల ప్రభు తిరిగి రేపు ప్రభుదిన కొరకు సిద్ధపరచండి. నీ వీళ్ళ ప్రేమించి తీసుకొచ్చుకున్నట్టు నీకు పలహారం మీరు పరిశుద్ధపరచండి. పంచిపెట్టబడుతున్న కానీ సమృద్ధిని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.